అందరికీ నమస్కారం అండి. శుభోదయం. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మనసులో మాట సరదాగా. ఇవాళ ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడానికి ఎందుకంత ఉత్సాహం చూపిస్తారో నాకు తెలియదు. సర్లేండి, వేరే వాళ్ళ గురించి మనకెందుకు. కానీ అంటే ఏం లేదు, నేను ఒక 2 days బ్యాక్ అదే మన ఉత్తరాఖండ్ ఇన్సిడెంట్ జరిగిన రోజే ఒక వీడియో చేశాను. బట్ దాని మీద కొన్ని అపోహలు ఉన్నాయి. నాకు ఉన్నాయి అపోహలు అంటే కొన్ని సందేహాలు ఉన్నాయి. దీని మీద ఏమైనా కాంట్రవర్సీ క్రియేట్ అంటే ఏమైనా కామెడీగా తీసుకుంటారేమో, లేకపోతే ఏదైనా కొంచెం చిన్న అనుమానాలు ఉండి దాన్ని ఆపాను అప్లోడ్ చేయకుండా. ఈలోగా దాని మీద విపరీతాలు అన్నీ బయలుదేరాయి. ఇంకా లాభం లేదు, నా మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడదామని పెట్టాను ఛానల్. కాకపోతే ఏంటంటే కొన్ని నేను ఆలోచిస్తున్నాను, కానీ మిగతా వాళ్ళు ఆలోచించట్లేదు. నోటి ఏదొస్తుంది చెప్పేస్తారు టకటకమని. ఇప్పుడు ఏంటంటే మన కాళీ ఉంది కదా, అదే కాళీ అంటే అదొక ఇన్స్ట్రుమెంట్. ఏంటంటే అది మంచు కొండల్ని కరిగించడానికి ఉపయోగించాలంటే అల్ట్రావైలెట్ రేస్ టెక్నాలజీ అనుకుంటుంది. అంటే ఎక్కువ అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత పుట్టించి అక్కడ ఉన్న మంచుని కరిగించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన ఒక ఇన్స్ట్రుమెంట్. దాని నుంచి ఇది వచ్చిందని, ఇది పక్కా కల్పితం, అందులో అనుమానం లేదు. అది ఏమో డిఆర్డిఓ వాళ్ళు ఏమైనా రిలీజ్ చేస్తే దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది తప్పితే నాకైతే వేరే అనుమానాలు ఉన్నాయి. దాని గురించి ఒక వీడియో చేస్తాను, అది మీకు అటాచ్ చేస్తాను. సో దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి. నమస్కారం అండి, శుభోదయం అందరికీ. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మనసులో మాట సరదాగా. ఇవాళ ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుందాం. ఇది ఏంటంటే చైనా గురించి. మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా చైనా చేసిన అల్లరింత అంతా కాదు. దానికి మధ్యకాలంలో అంటే నిన్న కబాలు ఒక న్యూస్ రిలీజ్ చేసింది. WHO ల్యాబ్ నుంచి వైరస్ పుట్టలేదు అని. అది పక్కా అబద్ధం. వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా నిజాలంటే ప్రజలకు తెలుసు. ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నాలు ఎవడు చేసినా సరే, అవతలాడు ఎంత పెద్ద తోపైనా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ వైరస్ వచ్చిందన్న వార్త మనకి December 28th 26th నాకు డేట్ సరిగా గుర్తులేదు. అప్పుడు నాకు ఎందుకో అనిపించింది ఇది చైనా పనే అని. అప్పుడు వెంటనే అనిపించింది చైనా వాళ్ళే క్రియేట్ చేశారు, కాకపోతే అది అక్కడ చీదేసింది, వాళ్ళ చేతిలో చీదేసింది, మొత్తం కంపు అయిపోయింది. ఎందుకంటే అక్కడ అంత ఎఫెక్టివ్గా పనిచేసిన చూడండి, ఎఫెక్ట్ అవ్వగానే ఉన్నవాళ్ళు నించినట్టు దెబ్బను పడిపోయి చచ్చిపోతున్నారు వెంటనే. సో అంత ఎఫెక్టివ్గా లేదు ఇక్కడ. మనకు 14 రోజుల క్వారంటైన్లు ఇవన్నీ ఉన్నాయి. అక్కడంతా లేదు, అక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఎఫెక్ట్ అవ్వగానే పడిపోయి చచ్చిపోవడం అంత తీవ్రంగా ఉండేది అక్కడ. సో వాళ్ళు కడుక్కోవడానికి అది కొంచెం టైం పట్టింది అక్కడ. సో వాళ్ళు తొందరగా, అంటే వాళ్ళే క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళు తొందరగా కోలుకోగలిగారు. బట్ ప్రపంచం మొత్తం ఎప్పటికీ తేరుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే అదందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఏమైనా ప్రత్యేకంగా మాట్లాడితే దానికి అంత పెరిగిపోతే నేను చేసి చూపిస్తాను మళ్ళీ. సో అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఉత్తరాఖండ్ ఇన్సిడెంట్. ఈ ఉత్తరాఖండ్ ఇన్సిడెంట్ కూడా చైనా పనే అనే నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకు అలా చెప్పగలుగుతున్నది అని అడగచ్చు మీరు. దానికి ప్రధానమైన కారణాలు చెప్తాను. గతంలో నేను ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో ఏంటంటే ఒక విలను రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని నేను ఒక కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్నాను, రాత్రిళ్ళు కూడా అంటే మనకి కావాల్సిన చోట మనకి కావాల్సినంత ఎండ కాస్తుంది. అంటే అంతే కదా, ఆర్టిఫిషియల్గా చేసింది ఏదైనా మన చేతుల్లో ఉంటుంది. క్రియేషన్ ప్రతిదీ కూడా మన చేతుల్లో ఉంటుంది. మనం క్రియేట్ చేసింది మనం ఎలా చెప్తే అలా వింటుంది. అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చింది మన చేతుల్లో ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అని. అమ్మ తాయిలో ఇస్తుంది పిల్లలకి, దాచి నా పిల్లలు ఇష్టంగా తినాలి అని చెప్పి. అమ్మ ఇచ్చినప్పుడు తీసుకుని తింటే అది మధురంగా ఉంటుంది. బలవంతంగా లాక్కుంటే చూరుకుంటుంది. ప్రకృతి ఇచ్చినప్పుడు మనం ఎంత అందంగా ఇచ్చిందో మనం అంత అందంగా వాడుకోవాలి. కానీ సూర్యుడిని నేను తయారు చేస్తాను, నువ్వు తయారు చేస్తే ప్రకృతిలో ఉన్న సూర్యుడు ఏమైపోవాలి? ప్రకృతి సిద్ధంగా వచ్చింది మనకు అందరికీ అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది అది. సో మనం ఏదైనా ప్రత్యేకంగా దాన్ని తయారు చేస్తాం, ప్రత్యేకంగా స్పెషల్గా మనం ప్రయోగాలు చేస్తామంటే ప్రకృతిని మానభంగం చేయడమే అవుతుంది. సో ఇది అలాంటప్పుడు ఇలాంటి ప్రళయాలు ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఇలాంటి విపత్కర పరిస్థితులన్నీ ఎదుర్కోక తప్పదు. సో కాబట్టి ప్రకృతిని గౌరవించడం మన బాధ్యత. సో ఆ ప్రకృతిని అవమానించడం చైనా వాడి నైజం.
సో అలాగా విక్రించినప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విపరీతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సామాన్య ప్రజలు పాపం ఇబ్బంది పడుతున్నారు. వాడు బాగానే ఉన్నాడు కానీ ఆ సినిమాలో ఏంటంటే విలన్ ఒక ఆర్టిఫిషియల్ సన్, కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తాడు. దానికి కారణం చెప్తాడు. ఏంటి అంటే రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని నేను తయారు చేశాను. ఏంటంటే రాత్రిళ్ళు కూడా ఎండ కాస్తుంది, అంటే ఎక్కడ ఎండ కాయాలో మనం డిసైడ్ చేసుకుంటే నదుల మీద వాటి మీద అలాంటి చోట్ల ఎండ కాయించవచ్చు. అది నీరు ఆవిరయ్యి పైకి వెళ్ళి అది వర్షం కింద కురుస్తుంది. సో రైతులకి సకాలంలో అని చెప్పి పంటలు పండుతాయి, మనకు ఫుడ్ క్రైసిస్ ఉండదు. ఫుడ్ క్రైసిస్ నుంచి తప్పించడానికి ఈ కథలన్నీ చెప్పారు. ఈ సొల్లంతా కూడా ఏంటంటే అదంతా కదా సొల్లని క్లైమాక్స్లో తెలుస్తుంది. సో అది హీరోకి విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ వాళ్ళు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడిపోతారు. అది ఏదో లాస్ట్లో కొంత ఫైట్ ఉంటుంది ఫ్లైట్లోని. సో లాస్ట్లో ఏంటంటే ఆ విలన్ ఎవరైతే ఉన్నారో వాడు చిక్కడు వాడిని అందులో లాక్ చేస్తారనుకుంటాం. మేబీ కాళ్ళు చేతులు కట్టేసి అదే లాక్ చేసి దాన్ని ఆటో పైలట్ మోడ్లో పెట్టేసి వీళ్ళు అక్కడి నుంచి పారాచూట్స్ వేసుకుని దూకేస్తారు హీరో హీరోయిన్. వాడు ఏదైతే తయారు చేస్తాడో ఆ సూర్యుడు దాని డైరెక్ట్గా సూర్యుడిలోకి వెళ్ళిపోతుంది. ఫ్లైట్ వెళ్ళిపోయి బ్లాస్ట్ అయిపోతుంది, మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. అది సినిమా కాబట్టి కథ సుఖాంతమైంది. ఇది ఎట్లా అవుతుంది అవ్వదు కదా. ఇప్పుడు వీడు చైనా వాళ్ళు తయారు చేసిన ఇది కూడా ఇది మన ఆర్టిఫిషియల్ సన్ ఏదైతే ఉందో, ఈ ఆర్టిఫిషియల్ సన్ అన్నది గొప్పగా చెప్పుకుంటున్నారు చాలామంది ఛానల్ వాళ్ళు. ఏదేదో గొప్ప పని చేశాడు అన్నట్టుగా. వాళ్ళకి ఎందుకు ఇంత భయం లేకుండా ఉన్నారు? వాళ్ళకి ఎందుకు ఆలోచన రావట్లేదు? ప్రపంచ నాశనానికి వాడు తయారు చేశాడు. రేపు పొద్దున్న అమెరికా మీద ఫస్ట్ ఇండియా మీద ఫోకస్ చేసి ఇండియాని మసి చేస్తాడు అన్నది నా అనుమానం. నా అభిప్రాయం నేను చెప్పాను. మీ అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్. రెండోది ఏంటంటే ఆ సినిమా పేరుని మర్చిపోయాను. మీలో ఎవరికైనా సినిమా పేరు తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా మరొకసారి వాచ్ చేస్తాను, మరొకసారి చూస్తాను ఆ సినిమా. చాలా రకాలుగా నేను సెర్చ్ చేశాను కానీ నాకు దొరకలేదు. గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకలేదు కానీ మూవీ ఏంటన్నది. సో కాబట్టి మీరు ఎవరైనా చూస్తే కనుక ఆ యొక్క పేరు నాకు మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్. అయితే మీరు అనొచ్చు అదేంటండి సినిమాకి రియల్ లైఫ్కి ముడి పెడతారంటే సినిమాల్లో ఉన్నట్టు ఎక్కడ జరుగుతుందా అని మీరు అనొచ్చు. చాలా పొరపాటు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ కూడా ఊహించి ముందు సినిమాల రూపంలోని పుస్తకాల రూపంలోని మన ముందు పెట్టి చేస్తున్నారు ఇవన్నీ. ఎందుకంటే ద ఐస్ ఆఫ్ డార్క్నెస్ అనే ఒక బుక్ నాకు తెలిసి 1983లోనే అప్పుడు రిలీజ్ అయింది. అప్పటికి ఎలా తెలుసు కరోనా వస్తుందని? అందులో మెన్షన్ చేస్తుంది కరోనా వస్తుంది, ఇంతమంది 2020లో అలా కరోనా అనే ఒక వ్యాధి సోకుతుంది అందరికీ, సోకి ఇంతమంది లక్షల మంది చనిపోతారు, ఇదంతా అందులో రాసే ఉంది. సో అప్పుడు రిలీజ్ అయిన పుస్తకంలో ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు జరిగేది ముందు ఎలా తెలుస్తుంది? ఇది ఇంపాసిబుల్ కదా. అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్. క్లియర్గా అర్థమైపోతుంది. అంటే చైనా సృష్టించింది అనడానికి ఇంతకన్నా పెద్ద సాక్షి ఇంకా దాని ఆత్మవంచన అంటారు. దాన్ని ఇంకా అనుమానం ఉంది అనుమానం అంటుంటే దాన్ని ఆత్మవంచన అంటారు. మళ్ళీ మనం మోసం చేసుకోవడం అంతే. ఇంకోటి చంద్రమండలం మీద సర్వే అనే కథలు వినిపిస్తున్నారు. అది సర్వే కాదండి. అఫ్కోర్స్ ఆ సర్వే అమెరికా చేస్తోంది, చైనా చేస్తుంది, ఎప్పటి నుంచో చేస్తోంది. కానీ యాక్చువల్గా అది కాదు. దాని వెనకాతలో కూడా కుట్ర ఉన్నది. ఏంటంటే ఇక్కడ కొన్ని లక్షల టన్నుల బంగారం ఉన్నది చంద్రమండలం మీద. అది రీసెర్చ్లో తెలిసి అక్కడి నుంచి ఆ బంగారం అంతా తెచ్చుకొచ్చేద్దాను వీళ్ళ ప్రయత్నం, శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు చేసుకున్న వేరే ఇది. కానీ దీనివల్ల వేరే ప్రమాదాలు కూడా లేకపోతాయా అన్నది నా అనుమానం మాత్రమే. ఈ దాన్ని ఏమంటారు, ఈ అంతరిక్ష పరిశోధన దీనికి సంబంధించిన ఏమాత్రం అట్లీస్ట్ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే ఎవరికైనా నాకు నా అభిప్రాయం కరెక్టా తప్పా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్. ఇప్పుడు ప్రతి ప్లానెట్కి ఒక సర్టెన్ వెయిట్ అన్నది ఉంటుంది. దాన్ని బట్టి అది దాని కక్షలో తిరుగుతూ ఉంటుంది. కొన్ని లక్షల టన్నుల బంగారాన్ని మీరు పట్టుకొచ్చేస్తే దాని వెయిట్ తగ్గిపోయి అది గ్రావిటేషన్ ఫోర్స్లో పడిపోయి మొత్తం సౌర వ్యవస్థ మొత్తం మారిపోదా? దానివల్ల మానవ మనుగడికి ఏం ప్రమాదం రాదా? ఇలాంటి అనేక రకాల కొన్ని లక్షల సందేహాలు. ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ అలాగే లింక్ అయ్యి నాకు రకరకాల సందేహాలు వస్తున్నాయి. సో ఇదంతా అంత పెద్ద సైన్స్ నేను చదువుకోలేదు. నాకున్న బేసిక్ నాలెడ్జ్ని బట్టి నేను ఆలోచించినది. సో దీని మీద మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఈ ఒక్క పాయింట్ తీసుకుని సార్ నా అనుమానం నిజమా తప్ప, ఒకవేళ తప్పు అయితే ఏ రకంగా తప్పు, నిజమైతే ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు అన్నది ప్లీజ్ చెప్తారని ఆశపడుతున్నాను.
అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ ఇన్సిడెంట్ కూడా నార్మల్ స్ట్రైట్గా చెప్పేస్తున్నాను. వీళ్ళు ఏదైతే తయారు చేశారో ఈ ఆర్టిఫిషియల్ సన్, దాంతో అక్కడ ఉన్న మంచు కొండని డిస్ట్రాయ్ చేశారు. అంటే వాళ్ళ టెంపరేచర్ పెంచి దాన్ని ఫోకస్ చేసి నైట్ టైం ఇప్పుడు సంథింగ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేశారు. లేకపోతే అసలు జోషిమట్లోనే మైనస్ టెంపరేచర్ ఉన్న పరిస్థితి, అంటే ఉన్నదంతా గడ్డ కట్టుకునే పరిస్థితిలో విరిగిపోవడం ఏంటండి? అసలు కరిగిపోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఆ కరిగే సిచ్యుయేషన్ ఏం కాదు. ఇది మంచి విపరీతమైన చలి. ఇది ఇంకా ఏంటి, ఫిబ్రవరి. ఇది ఎప్పుడు కరగడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయ్యి నెమ్మదిగా కరుగుతూ వస్తుంది. మేకి మంచుకొండలు అలాగే ఉంటాయి. బట్ ఈ కాలువలు, ఈ నదులన్నీ కూడా ప్రవాహం పెరిగి ఉధృతి పెరగడానికి మే నెల వరకు టైం పడుతుంది. మే నెలలోనే ఉధృతి పెరుగుతుంది. ఎందుకంటే అదంతా కరిగేప్పటికి కిందకు వస్తుంది. ఇది ఇంకా జనవరి ఎండింగ్లో ఉన్నాం, మనం ఫిబ్రవరి స్టార్టింగ్లో ఉన్నాం. ఇప్పుడు కరిగిపోవడం ఇంపాసిబుల్. అది పెద్ద స్టోరీ, అది పెద్ద కథ. అది ఎవరైనా నమ్మేది కాదు అది. ఇంకోటి, అక్కడ వర్షాలు లేవు, ప్రస్తుతం వర్షం లేదు, ఎండలు లేవు. కరిగిపోవడానికి ఒక రీజన్ చూపించండి. ఇంకోటి, మనకి రక్షణగా ఉండేది హిమాలయాలు మాత్రమే. వీడి ఆలోచన ఇంకోటి ఏంటంటే, ఈ కొండలన్నీ రకంగా ఒక్కొక్కటి కరిగించుకొచ్చేసి వాడు తావు ఏర్పరచుకుంటున్నాడు ఈజీగా లోపలికి చొరబడ్డానికి. ఇది నాకు తెలిసి ఇంటెలిజెన్సీ వాళ్ళకి ఆ మాత్రం ఐడియా రాకుండా ఉండదు. కాకపోతే అన్నీ కూడా కొద్దిగా సెన్సిటివ్ విషయాలు కాబట్టి బయట పెట్టకపోవచ్చు. నాకేంత ఆలోచించిందంటే వాళ్ళకి రాకుండా ఉండదు, వాళ్ళు ఖచ్చితంగా వచ్చి దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. దయచేసి ఎవరు వెటకారంగా మాత్రం అనుకోవద్దు. అంటే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగాను ఆక్రమించుకోవాలన్న ఆలోచన నుంచి ఎట్టి పరిస్థితులను అయితే బయటపడట్లేదు అని అభిప్రాయం. మొత్తం 3 విషయాలు చర్చించాను మీతోని. ఒకటి, ఉత్తరాఖండ్ ఇన్సిడెంట్. రెండోది, చంద్రమండలం గురించి. మూడోది, ఆర్టిఫిషియల్ సన్ గురించి. సో ఈ మూడిట్ల మీద మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, వీడియోని లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఒక పైసా కూడా మీకు ఖర్చు లేదు. కానీ ఇంత కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నందుకు నాకు కొంచెం ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ subscribe my channel and please like the video and share with your friends. Thank you.